హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎగ్జామ్ స్ట్రాటజీని మనం ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇది టైర్ 2 ఎగ్జామ్ 6th March 2023 పేపర్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్, టెక్స్ట్ బుక్ సైట్లో ఉంది. మాక్ టెస్ట్ చేయబోతున్నాము. సో అసలు మాక్ టెస్ట్ అంటే ఇది మాక్ టెస్ట్ కూడా కాదు, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి మనం. ఇది టైర్ 2 లెవెల్ పేపర్. టైర్ 2 లెవెల్ పేపర్ ఇది, టైర్ 2 పేపర్ ఇది మ్యాథ్స్కి సంబంధించింది. 30 minutes టైం ఉంది. 30 minutes మనకి ఇప్పుడు కూడా టైమర్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా టైర్ 2 కూడా టైమర్ ఉంటుంది. 30 minutes టైంలో నువ్వు ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంది అనేది చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. మనకు ఇంపార్టెంట్ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి మన లెవెల్కి. మీరు కానీ జస్ట్ యావరేజ్ కొత్తగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీ టైం వేస్ట్ చేయడానికి, టైం వేస్ట్ అవ్వడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాయి. క్వశ్చన్కి ఆన్సర్ రాదు, పాట రాదు, చేస్తా కూర్చుంటా ఉంటే టైం అనేది మిగలదు, సరిపోదు. దాన్ని స్కిప్ చేయాలి. వాటిని స్కిప్ అంటే మార్క్ అండ్ రివ్యూ చేసి సెకండ్ రౌండ్లోనే వేసుకోవాలి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే షార్ట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని 30 seconds కంటే ఎక్కువ పట్టదు. నేను 40 seconds టైమర్ పెట్టాను జనరల్ నా వీడియోస్లో. 40 seconds కంటే ఎక్కువ టైం పట్టదు. 40 secondsలో మనం సాల్వ్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్ని. ఆ క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 20 పైన ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమము. అలాంటివి టపా చేసేస్తే మనకి ఆల్మోస్ట్ చాలా టైం మిగులుతుంది, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ని పాడు చేసుకోకుండా ఉంటామనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అలాంటిది అన్ని స్ట్రాటజీ ఎలా చేయాలని చెప్పేసి నేను ఇందులో చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగో చూడండి, ఇక్కడ టైర్ 3 కదా, ఓకే టైర్ 2 కదా. సో మనం పాస్ అవ్వాలి అంటే మ్యాక్సిమం ఎలా స్ట్రాటజీ చేయాలని స్టూడెంట్స్ కోసం అది చేశాను. ఓకే, ఈ వీడియో లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము క్వశ్చన్ని. ఓకే, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంగ్లీష్ ఐ ఆమ్ రెడీ టు బిగిన్. ఓకే, స్టార్ట్ అయింది గాయస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పిరమిడ్ హ్యాస్ అన్ ఈక్వల్ బేస్ ఆఫ్ ట్రయాంగిల్. పిరమిడ్ వచ్చింది, ఈక్వల్ ట్రయాంగిల్ వచ్చింది. నాకు తెలుసు, ఇది నాకు అంత ఈజీగా అయ్యే పని కాదు. నేను మార్క్ అండ్ రివ్యూ కొడుతున్నాను. ఓకే, మార్క్ అండ్ రివ్యూ అండి. నెక్స్ట్ అండి, 80 liters ఆఫ్ మిల్క్ సొల్యూషన్ 60% మిల్క్ ఇన్ ఇట్. ఓకే, ఇది షార్ట్ క్వశ్చన్, చేయొచ్చు, దీనికి ఛాన్స్ ఉంది చేయడానికి. సో నేను చేస్తున్నాను. చూడండి, 80 liters మిల్క్, 80 liters 60% ఉంది. ఇది అలిగేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇన్ హౌ మచ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ఇట్ 80% సొల్యూషన్. ఓకే, ఒక x liters మిల్క్ ఓన్లీ 100% మిల్క్ యాడ్ చేస్తే 80% అవుతుంది. ఏముంది, అలిగేషన్ చేస్తా. ఇక్కడ 20, ఇక్కడ 20 అంటే 1:1. అంటే ఇక్కడ 80 liters ఉందంటే ఇక్కడ కూడా 80 liters ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ 80 liters. అదే పెడుతున్నా. ఓకే, 80 liters. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్ఎఫ్ ఇస్ x and y in 15 and దెన్ హెచ్ఎఫ్ ఆఫ్ 13x²y. ఇది చూడండి, చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్. నేను అంత ఈజీగా అయ్యేటట్టయితే కాదు, దీనికి టైం పడుతుంది పక్కా. దీన్ని కూడా మార్క్ అండ్ రివ్యూ చేస్తున్నా. మార్క్ అండ్ రివ్యూ, సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఉండండి, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters. ఇది ఈజీ క్వశ్చన్, చేయొచ్చు. ఒక సర్కిల్ ఉంది, దాంట్లో స్క్వేర్ ఉంది, ఇన్స్క్రైబ్డ్ అన్నాడు. దాని యొక్క రేడియస్ వచ్చేసి 5 centimeters అన్నాడు. అంటే ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ a√2 ఈజ్ ఈక్వల్ టు 10. ఎందుకంటే ఇక్కడ 5 ఇక్కడ 5 10 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 10/√2. ఓకే, వాట్ ఈస్ ద పెరిమీటర్ అని అడిగాడు. ఇంటూ 4 చేయాలి. ఓకే, 40/√2. ఇక్కడ కింద √2 లేదు కాబట్టి ఇంటూ √2/√2 చేస్తా. 2 వస్తుంది. 2 × 20, 20√2 ఇస్ ది ఆన్సర్. 20√2 ఇస్ ది ఆన్సర్. అదే పెడుతున్నా, 20√2 ఇస్ ది ఆన్సర్. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 125 cm, ఇట్స్ హైట్ ఈస్ 14, దెన్ వాల్యూమ్. ఓకే, ఇది పెరిమీటర్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, రేడియస్ ఒక్కటి కనుక్కోవాలి. సో ఇది చెయ్యొచ్చు. ఓకే, దాన్ని ఏం చేస్తా, 2πRh, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh ఈజ్ ఈక్వల్ టు 126 π అని అన్నాడు. పై క్యాన్సల్, 2 1 2 6 12 2 3 r, h వచ్చేసి 14r ఈజ్ ఈక్వల్ టు 63, 7 2 7 9 r ఈజ్ ఈక్వల్ టు 9/2 వచ్చేసింది. ఓకే, మనల్ని ఏం అడిగాడు, వాల్యూమ్ అడిగాడు. ఓకే, వాల్యూమ్ వచ్చేసి πr²h. π × 9/2 × 9/2 × h వచ్చేసి ఎంత, 14, πr²h కదా. 2 1 2 7 2 7 14. ఓకే, 9 9 81, 81 × 7. ఓకే, π × 81 × 7/2, 7 1 7 7 8 50, 567/2 వచ్చింది ఆన్సర్. ఓకే, చూద్దాం. 2 2 4, 2 2 4. ఇక్కడ బిగినింగ్లోనే 2 వచ్చేసింది. ఇక్కడ ఆన్సర్లు అన్నీ 1 ఉన్నాయి. సో ఏది కాదు.
ఆప్షన్ వచ్చేసి 280 అదే అవుతుంది, డైరెక్ట్గా అదే పెడుతున్నా 283/2. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, ఇది డిలీట్ చేయను. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం స్క్వేర్ రూట్ క్వశ్చన్, ఈజీగానే ఉండొచ్చు కానీ చెప్పలేం, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను దీన్ని మార్కెట్ రివ్యూ కొడుతున్నా, నెక్స్ట్ రౌండ్లో చేస్తా. ఏబిసి ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇన్ ద రేషియో. నాకు రేషియోలో కూడా నేను కొంచెం వీక్ ఉంటా, ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ క్వశ్చన్స్, అది నా వీక్నెస్ కాబట్టి నేను దీన్ని స్కిప్ కొడుతున్నా. మీ వీక్నెస్ కాకపోతే మార్కెట్ రివ్యూ పెట్టి చేయండి. ఇది ప్రాబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రాబిలిటీస్ వచ్చింది. ప్రాబిలిటీస్ కూడా నేను అనుకున్నంత ఫాస్ట్ ఏమీ లేని, నాకు ఇంకా స్పీడ్ పెరగాలి. ఓకే, రేష్మా కవర్స్ 45 కిలోమీటర్స్. ఓకే, ఇది అర్థమైంది. ఫైండ్ యావరేజ్ స్పీడ్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ అనేది మీరు ఎంత అనుకున్న టైమే పడుతుంది, అది అయ్యే పని కాదు. సో మార్కెట్ రివ్యూ కొట్టే. నెక్స్ట్, ఏ డిజానెస్ట్ డీలర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 50% and then gives 20% discount on the market price. Apart from this, he uses faulty balance rate. ఓకే, మ్యాక్సిమం అంతా ఇచ్చాడు. సో ఇది చేయొచ్చు, ఒక రౌండ్లోనే చేయొచ్చు. సో నేను దీన్ని సాల్వ్ చేయడానికి చూసుకుంటున్నా, టైం వేస్ట్ అయినా పర్లేదు. ఓకే, ఫస్ట్ 50% ఎక్కువ మార్క్ చేశాడు, అంటే 15 × 10 చేశాడు. తర్వాత 20% డిస్కౌంట్ అంటే 8/10 అవుతుంది దాని వాల్యూ. ఆ తర్వాత ఎంత కమ్మాడు, ఒక 900 గ్రామ్స్ని అమ్మే చోట 900 గ్రామ్స్ అమ్మాల్సిన చోట ఆడు 1000 గ్రామ్స్ని అమ్మాడు. సో ఆడికి ఎంత ప్రాఫిట్, మొత్తం 10/10 ప్రాఫిట్. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి, చూద్దాం. వాట్ ఈస్ హిస్ నెట్ ప్రాఫిట్? ఓకే, ఈ 10 ఫస్ట్. ఓకే, 9 15 × 8 5 3 5 2 2 1 2 4. ఓకే, 3 1 3 3. ఓకే, 4/3 అంటే 3 నుంచి 1/3% ప్రాఫిట్. 1/3 అంటే 33.33. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 33.33. నౌ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సైడ్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. సైడ్ మిగిలింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, యాంగిల్ కూడా ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇంకో యాంగిల్ 30 అయిపోద్ది. సో ఇది చెయ్యగలం మనం. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో. బి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ వేసా, ఇక్కడ వేసుకో. ఏబి ఈజ్ 12 ఇచ్చాడు, సిఏబి 60 ఇచ్చాడు. ఓకే, 60 ఇచ్చాడు. దెన్ డిటర్మైన్ ద ట్రయాంగిల్ లెంత్ ఆఫ్ బీసీ. బీసీ కనుక్కోవాలి, ఏం లేదు. నేను sin 30 1 2 3 √3 ఇది ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇది వచ్చేసి 60, tan 60 వచ్చేసి ఎంత, √3. మనకి కావాల్సింది ఏంటి, tan 60 √3 కదా. ఇక్కడ కూడా tan 60, ఇక్కడ ఎక్స్ వేసుకుందాం. tan 60 ఈజ్ ఈక్వల్ టు 12, సారీ x/12 అవుతుంది. tan 60 వచ్చేసి √3, x ఈజ్ ఈక్వల్ టు 12 √3 అవుతుంది ఆన్సర్ వచ్చేసి ఇది. లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్, డిలీట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ whose sum of interior angles is 2700. నేను ఆల్రెడీ పాలిగాన్ వీడియో ఒకటి చేశాను నా వీడియోస్లో, మీరు చూస్తుంటే తెలుస్తుంది. ఇది ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే, దీన్ని చేయొచ్చు. ఇది ఫార్ములా తెలియాలి మనకి, ఫార్ములా. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 × 180 ఈజ్ ఈక్వల్ టు 2700. n వచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ 0 0 9 2 9 30 2 1 2 15. n ఈజ్ ఈక్వల్ టు 17 అని వచ్చేసింది. ఇది 17, n ఈజ్ ఈక్వల్ టు 17. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 17 కదా. సో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు n × n-3/2. ఓకే, 17 × 17 - 3/2. 17 - 3 అంటే 14. 2 1 2 7 7 7 49. లాస్ట్ డిజిట్ 9 రావాలి. ఇది ఒక్కటే ఉంది ఆన్సర్. సో ఇది ఓకే, 119. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, ఎరేజ్ చేద్దాం. In 5 years, the simple interest on an amount of rupees exceeds 2/5 of principal. The rate of the interest. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, పైగా షార్ట్ ఉంది, ఈజీ లేదు. 5 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, P × R × T/100. ఓకే, నేను అమౌంట్ ఆఫ్ రూపీస్ ఎక్స్, P అనేది x × R × 5/100 ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ ప్రిన్సిపల్, 2/5 ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ ఫసక్ 5 1 5 20 5 1 5 4. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. ఆన్సర్ వచ్చేసి 8%. ఇక్కడ అదే పెడదాం, 8%. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఎక్స్ప్రెషన్. ఈ క్వశ్చన్ చూసారా, ఇది కన్ఫ్యూజ్ అవుతాము, పక్కా తప్పు పోతుంది. తప్పు పోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా క్వశ్చన్. సో మార్కెట్ లాస్ట్ రౌండ్లో చేయాలి. ఓకే, ఈ లెంత్ పెద్దగా ఉంది, బట్ స్టిల్ ఒక లుక్. ద డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపిజం ఇస్ 12. ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్. ఓకే, ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ ఉంది, దీని తర్వాత చేద్దాం. ఇది చూడండి, సింపుల్ క్వశ్చన్. ఫర్ శాంపుల్ డేటా మీన్ ఈజ్ ఈక్వల్ టు 60, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 48. ఓకే, ఇది ఫార్ములా క్వశ్చన్, టక్కన అయిపోద్ది, 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. దీని ఫార్ములా వచ్చేసి స్టాటిస్టిక్స్ ఫార్ములా 1 మోడ్ + 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు
3 మీడియన్. ఓకే, మనకి మోడ్ ఎంత ఉందో తెలియదు. మీన్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 60 కదా, 120 అవుతుంది. ప్లస్ మోడ్ ఇలాగే ఇచ్చాను నీకు. 3 మీడియన్ వచ్చేసి 3 × 48, 3 8 జా 24, 3 4 జా 12, 144 మైనస్ 120, 24. ఆన్సర్ వచ్చేసి 24. ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మోడ్ ఇస్ 24. ఓకే, 24. 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఎల్. ఓకే, పీక్యూఆర్, పీక్యూ ఈక్వల్ టు, మనకు సైడ్ ఇచ్చాడు, సెంట్రాయిడ్ ఇచ్చాడు, పిఎల్ కనుక్కోమన్నాడు. ఇది ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ వచ్చేసి ఎల్, ఎల్ 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 ఉంది, పీక్యూఆర్. సైడ్ వచ్చేసి 6 ఇచ్చాడు. సో అప్పుడు హైట్ ఏమవుతుంది, సెంట్రాయిడ్ ఏ రేషియోలో ఉంటుంది, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది సెంట్రాయిడ్. మనల్ని పిఎల్ అడిగాడు. పిఎల్ అనేది 2/3 ఇంటూ హైట్. హైట్ పీక్యూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ అవుతుంది. 2/3 ఇంటూ ఎంత, 2/3 ఇంటూ √3/2 ఇంటూ 6. ఓకే, 6 6 2√3, 2√3 ఇస్ ది ఆన్సర్. ఎక్కడ ఉంది 2√3? యా, 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాజ్ 120 యొక్క వాల్యూ ఎంత? ఇది ఈజీ క్వశ్చన్, ఈజీగా చేయొచ్చు. కాజ్ 120 అంటే కాజ్ ఆఫ్ 90 + 30. ఓకే, అంటే మైనస్ sin 30 అంటే -0 1/2, -1/2 అంటే 0.5. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం స్పీడ్ ఉండాలి, అలాగే కామ్గా కూడా ఉండాలి మనం. ఇది చూడండి, 4x² + y² xy వచ్చింది, 2x + y. ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో జరిగేది, అర్థమైంది. సో 4x² ప్లస్ ఇక్కడ 2x హోల్ స్క్వేర్, 2 × 2xy 4xy అవుతుంది. ఇక్కడ 4xy + y². మనకి 4xy = 40 అన్నాడు, కానీ 40 + 4xy అంటే 24 64 అవుతుంది. ఓకే, 2x + y హోల్ స్క్వేర్ = 64 అవుతుంది. = 64 అంటే 8 అవుతుంది ఆన్సర్. 2x + y ఆన్సర్ 8 అవుతుంది. 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐసైడ్. నాకు ఈ రేషియో క్వశ్చన్లో నేను కొంచెం వీక్ అని అంటే కొంచెం టైం కన్స్యూమ్ అవుతుంది. సో మార్క్ ఇన్ రివ్యూ పెట్టాను. 7 నెక్స్ట్. ఓకే, నౌ ద యావరేజ్ మార్క్స్ obtained by Saloni in 4 papers is 51. In the 5th paper she gets 56 marks. Find her new average. ఓకే, ఇది చేయొచ్చు. యావరేజ్ మార్క్స్ A4 పేపర్స్లో 51 స్కోర్ చేసింది. నౌ 5th పేపర్కి వచ్చేసి 56 స్కోర్ చేసింది. ఎంత? 5 ఎక్కువ స్కోర్ చేసింది. ఈ 5 మార్క్స్ అనేవి 5 పీపుల్కి 5 పేపర్స్కి ఈక్వల్గా డివైడ్ అవుతాయి. సో బై 5, 5 1 జా 5. సో 1 మార్క్ పెరుగుద్ది. సో న్యూ యావరేజ్ వచ్చేసరికి 51 + 1 = 52 అవుతుంది. 51 + 52, 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B can complete a work in 48 days. A is 4 times work efficient as B. Then in how many days can B alone complete the work? ఓకే, A + B 48 days. A + B 48 డేస్లో వర్క్ పూర్తి చేయగలరు. ఓకే, ఎఫిషియన్సీ ఎంత? ఏ ఏమో 4 టైమ్స్ వర్క్ చేస్తే B ఓన్లీ 1 యూనిట్ వర్క్ చేయగలుగుతుంది. ఓకే, సో 4 + 1 × 48 డేస్ అంటే 4 + 1 × 5 చేయి. ఓకే, హౌ మెనీ డేస్ కెన్ బి? ఓకే, 5. 4 + 1 × 5 చేస్తే 4 + 1 × 5. ఓకే, 5 × 48 చేయాలి ఇక్కడ. 48 × 5, 5 8 జా 40, 5 4 జా 20, 240 డేస్. 240 యూనిట్స్ వర్క్ని బీ చేయాలంటే బీ ఎఫిషియన్సీ ఎంత? 1 యూనిటే. సో బై 1 వేస్తే 240 అవుతుంది. ఓకే, 240, 247 నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద m వాల్యూ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 18x / -72 + 13 = ఇది. ఈ క్వశ్చన్ చూస్తుంటే నాకు నో సొల్యూషన్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్. ఇంకా ఇదైతే నేను స్కిప్పే కొడతా, బట్ మార్క్ ఇన్ రివ్యూ ఎందుకు వచ్చింది తెలియదు. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 10% ఈక్వాలెంట్ టు డిస్కౌంట్ ఆఫ్. ఓకే, ఈ క్వశ్చన్కి ఫార్ములాతో చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. నేను అయితే ఫార్ములా ఈజీగా ఉంటుంది. -10 డిస్కౌంట్ ఇస్తున్నాడు. -10 ప్లస్ ఆఫ్ 10 × 10/100. ఓకే, 20 - 1 19% డిస్కౌంట్. ఆన్సర్ వచ్చేసి 19. ఓకే, 7 నెక్స్ట్. డిలీట్. ఓకే, ఈ క్వశ్చన్. ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఎన్ అప్రైట్ పోల్ 23. ఇది ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, ప్లస్ ఇది ట్రిగ్నామెట్రీ హైట్స్ అండ్ రేషియో క్వశ్చన్. అంత ఈజీగా అవ్వదు, టైం కన్స్యూమింగ్. సో ఫస్ట్ దీన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్. ఇక్కడ మోడ్ అడిగాడు, డేటా ఇచ్చాడు. మోడ్ అంటే ఏం లేదు గైస్, రిపీట్ అయ్యేది ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో అదే మోడ్. సో చూడండి, 28 ఒక్కసారి కనిపిస్తుంది. సో ఇది కాదు. 27,
27 27 27 3 టైమ్స్ ఉంది, బట్ 30 అండ్ 31 లేదు 31 ఒక్కసారి ఉంది. ఓకే, సో మోడ్ వచ్చేసి 27 పెట్టేసా. 6 years ago the ratio of ages of A to B was 7:5. 4 years from now there is 11:9. ఓకే, చేయొచ్చు. ఏజెస్ క్వశ్చన్ నాకు బాగా ఈజీగా అనిపిస్తుంది. AB 6 years ago ఎంత 7:5 ఉంది 6 years. ఆ తర్వాత ఇంకో 4 years తర్వాత వాళ్ళ రేషియో 11:9 అవుతుంది. ఇక్కడ వీటి డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ కూడా వీటి డిఫరెన్స్ 2 ఉంది. ఓకే, సో రేషియో మ్యాచ్ అవుతుంది. సో 6 + 4 ఎంత 10 years. 10 years ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7x ఇక్కడ 11x అనుకుందాం. ఎంత 4x. 10 years ఈజ్ ఈక్వల్ టు 4x. x ఈజ్ ఈక్వల్ టు 10/4 years. ఓకే, x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ xతో మల్టిప్లై చేద్దాం. 70/4 = 50/4 వాళ్ళ ఇయర్స్. కానీ ప్రెజెంట్ ఏజ్ అడిగాడు 6 years. 70/4 + 6 70/4 + 6 చేస్తే ఇదంతా 2 2 జా 2 35 జా. ఓకే, 35 + 12 35 + 12 ఎంత 7 47 47/2 అయింది. 2 2 జా 4 2 3 జా 6 23 1/2 23 1/2 ఇయర్స్ అనేది ఏజ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ పెట్టేసా. 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Miss Deepa Devi saves 30% of her salary. If she receives 44 months as salary expenditure, 30% సేవ్ చేస్తే ఇంకెంత మిగులుద్ది 70% మిగులుద్ది. 7/10 × 42. ఓకే, 42 చిల్లర ఇది పోద్ది. 7 2 = 14 7 4 = 20 294. 294 ఎక్కడుంది 294. ఓకే, 7 నెక్స్ట్. Find the amount of if a sum of 6500 is being borrowed at 10% interest per annum for 2 years. Interest is compounded half yearly. Interest compounded half yearly అని అన్నాడు. అంటే 5% కాంపౌండ్ అవుతుంది. 4 years కింద లెక్కేసుకోవాలి. ఆ ట్రిక్ నాకు తెలిసి ఈ ట్రిక్ చేయడం. సో 5% 5% 5% 5% చేశాను. 5 + 5 వచ్చేసి 10.25 అవుతుంది. ఇక్కడ కూడా 10.25 అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేస్తే, ఆ ఫార్ములా అనేది నేను తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో చెప్పమంటే చెప్తా. ఇప్పుడు దీన్ని అప్లై చేస్తే 20.5 + 10.25 × 10.25/100 అవుతుంది. ఇక్కడ ఇంకో 100 వేస్తాను నేను. ఇప్పుడు 5 2 జా 10 5 0 5 జా 5 20 జా. ఓకే, 5 4 జా 5 4 జా 20 5 1 జా 5 41. ఓకే, 41 అవుతుంది అప్పుడు. అండ్ ఓకే 400 ఇక్కడ 41 × 10.25 చేస్తే ఎంత 41 × 10.25 చేద్దాము. 41 × 10.25 ఇది కొంచెం టైం కన్జ్యూమే, బట్ స్టిల్ నాకు ఈజీ అనిపించి నేను చేస్తున్నా. 4 1 జా 4 4 0 0 4 25 జా 100. ఓకే, అండ్ 1 కదా 1 0 2 5 5 2 ఇక్కడ 10 1 1 5 51.25 అండ్ ఇక్కడ 0.55 20.5 0.55. ఓకే, సో 21 పాయింట్ చిల్లర ప్యాసేజ్. ఓకే, 21% వస్తుంది. 21 × 6500 చేస్తే 6500 2 6 జా 12 2 5 జా 10 1 6 జా 6 1 5 జా 5 5 కదా 6 ఇక్కడ 1 1365 1365 వచ్చింది. 1365 + 6500 6500 + 1365 0 6 8 78 చిల్లర ఉంది. 78 చిల్లర ఉంది అని అంటే ఇక్కడ 7900 ఇంకొక 40, బట్ అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి 7900 అని నేను అనుకుంటున్నా ఆన్సర్. సో నేనైతే 7900 పెడతా. లెట్స్ గో. 7 నెక్స్ట్. The number 1254 126 is divisible which of the following numbers. ఓకే, ఇది డివిజిబిలిటీ నెంబర్ సిస్టంలో ఉంటుంది. లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవుతాయి. సో 8 16. ఓకే, 8తో కూడా 216 8తో డివైడ్ అవుతుందో చూద్దాం. 8 2 జా 16 5 6 56 అవుతుంది. 216 కూడా అవుతుంది. మరి 16తో అంటే 4 6 4 2 1 6 16తో అవుతుందో లేదు చూద్దాం. ఓకే, 4 4 జా 16 4 1 జా 4 5 జా 4 4 ఓకే, 4 2 జా 8 8 అంటే 25 4 6 జా 24 14 అవ్వదు. 16తో అవ్వట్లేదు, ఓన్లీ 8తోనే అవుతుంది. సో మ్యాక్సిమం మన ఆన్సర్ 8 అవుతుంది. ఓకే, 7 నెక్స్ట్. ఓకే, ఇంతటితోటి ఎక్కడ దాకా వచ్చాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మార్క్ అండ్ రివ్యూ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పిరమిడ్ బేస్
ఎడ్జ్ స్లాంట్ ఎడ్జ్ అన్నాడు, ఇది కొంచెం స్లాంట్ ఎడ్జ్ అనే క్వశ్చన్ నేను వీకే, అదంతా కేలకను. హెచ్సిఎఫ్ క్వశ్చన్, బట్ హెచ్సిఎఫ్ కంటే నేను ఒక క్వశ్చన్ చూసాను ఈజీగా ఏ క్వశ్చన్, ఇది కాదు ఓకే, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రేషియో కదా ఈ క్వశ్చన్, ఓకే ఇది చేయొచ్చు, లైన్ తక్కువగానే యాక్చువల్ బిజినెస్ క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3:4:8 రేషియో ఉంది. ద టర్మ్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చేసి 2/2:3:5 ఉంది. ఓకే, మనల్ని టైం రేషియో కనుక్కోమంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అయితే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంతే. 2/3:3/4:5/8, 3 8 12కి 24, ఓకే, ఇంటూ 24 చేద్దాం. 24 చేస్తే 3 8 జా, 8 2 జా 16, 4 6 జా 6 3 జా 18, 8 3 జా 15, 16 18 15 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి, ఎయిత్ క్వశ్చన్. ద ప్రాబిలిటీస్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ బై 3 స్టూడెంట్స్ ఆర్ 3. ఓకే, ద ప్రాబిలిటీ దట్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఓకే, 3 స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ సాల్వింగ్ ఎంత, 3/7 ఉంది, 5/9 ఉంది, 1/5 ఉంది. ఎవ్వరు సాల్వ్ చేయకుండా ఉండాలి. అట్లీస్ట్ ఒక్క ప్రాబ్లం ఎలాగోలాగా ఎవడో ఒకరు సాల్వ్ చేస్తారనేది ఉంటే మనం ముగ్గురం సాల్వ్ చేసేది కనుక్కో, ముగ్గురు సాల్వ్ చేయండి కనుక్కుందాం. వాళ్ళ యొక్క ఇదేమో ఏబుల్ టు సాల్వ్, ఇది నాట్ ఏబుల్ టు సాల్వ్. ఇదంతా 4/7, 4/9, 4/5. ఓకే, దీన్ని ఇంటూ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 64/4 5 20, ఇదంతా 9 కదా. ఓకే, 9 5 45, 45 ఇంటూ 7 ఎంత, 45 ఇంటూ 7, 7 5 35, 7 4 28, 28 + 3 315. ఓకే, 64/315, 64/315 ఉంది. ఇదేంటి అసలు ఎవడు సాల్వ్ చేయండి. 1 - 64/315 చేస్తే ఎవడో ఒకటి సాల్వ్ చేసి వస్తుంది, అదే ట్రిక్. 315 - 64 చేస్తే ఎంత, 1, 11 6 పోతే 5, 251. 251 ఎక్కడ ఉంది, ఒక్క చోట ఉంది ఆన్సర్. ఓకే, ఇది కూడా పెట్టవచ్చు, 251. ఓకే, 7 నెక్స్ట్ క్వశ్చన్. రేష్మా కవర్స్ 45 kilometers at 15 km bicycle, 80 km 40 km 6 km at 2 km foot. Find her average speed. ఓకే, 3 డిస్టెన్స్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, నేను ఫస్ట్ టోటల్ టైం కనుక్కుందాం. 45 kilometers by 15 plus 80 kilometers by 40 kilometers per hour. ఓకే, 6 km by 2 km. ఓకే, 15 3 జా 40, 2 జా 2 3 జా 3 + 2 5, 5 + 3 8. ఓకే, టోటల్ టైం వచ్చేసి 8 ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత, 45 + 80 + 6 బై టోటల్ డిస్టెన్స్ 3 + 2 5, 5 + ఓకే ఇదంతా 3 కదా, 3 + 2 5, 5 + 3 8. ఓకే, 8 45 + 60 51, 80 అంటే 1 8 after 9 10, 131/8. ఓకే, 8 1 జా 8, 51, 8 6 జా 48, 16 పాయింట్ చిల్లర అవుతుంది యావరేజ్ స్పీడ్, 16 పాయింట్ చిల్లర. ఓకే, 7 నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిజానెస్ట్ డీలర్ మార్క్స్. ఓకే, ఇది ఆల్రెడీ చేశాను. ఓకే, ఇంకా చెయ్యని క్వశ్చన్ ఏంటి, 14th one. వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 3 - 2 1. ఓకే, ఇది చెయ్యొచ్చు, బట్ స్టిల్ ఇంకేముంది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ 2 parallel sides of a trapezium is 12 centimeters. ఓకే, ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, పెర్పెండిక్యులర్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఇచ్చాడు. ఓకే, ఇది చేయొచ్చు గైస్, ఎందుకంటే 2 ట్రెపీజియం ఉంది, ఒకటి ఏ అనుకుంటే ఇంకోటి ఏమో A + 12 ఇచ్చాడు. డిఫరెన్స్ 12 ఇచ్చాడు కాబట్టి నేను అలా రాసా. హైట్ వచ్చేసి 60 ఇచ్చాడు, ఏరియా కూడా ఇచ్చాడు. ఏరియా ఏంది, ½ × 2A + 12 ఈజ్ ఈక్వల్ టు 1380 ఇచ్చాడు. 1380 ఇచ్చాడు కదా, ½ × సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. నేను ఫార్ములా తప్పు రాసా. ½ × సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ 2A + 12 ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 60 ఈజ్ ఈక్వల్ టు 1380. ఓకే, ఈ 0 వాట్, 6 2 జా 12, 6 3 జా 18, 23. 2A + 12 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు సైడ్ పోతే ఎంత, 46 అవుతుంది. 2A ఈజ్ ఈక్వల్ టు 12 తీసేస్తే 4 34. A ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది. ఇంకో అదర్ సైడ్ ఏమవుతుంది, A + 12 12 యాడ్ చేస్తే ఎంత, 29. 29 17. ఓకే, ఆన్సర్ వచ్చింది. ఓకే, 7 నెక్స్ట్.
డిలీట్. నెక్స్ట్ ఇంకేం ఆన్సర్ 20th వన్ ఉంది. 20th వన్ ఇదే. ఓకే, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 25 పైసే 54 పైసే. ఓకే, 2 రూపీస్ 5 రూపీస్ ఇంత ఉంది. టోటల్ అమౌంట్ ఇచ్చాడు, ద డిఫరెన్స్ పెట్టి నేను అడిగాడు. ఓకే, ఇది చెయ్యొచ్చు గైస్, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ వేసుకుందాం. వాల్యూ వచ్చేసి 1/4 పావలా, హాఫ్, 2 అండ్ 5 రూపీస్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత ఉన్నాయి? 5:4:3:1. ఓకే, ఇంత ఉంది. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద కాయిన్, వాల్యూ వచ్చేసి ఇంత ఇచ్చాడు, సో దీన్నే మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్. సో దాని డిఫరెన్స్ పెట్టి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ వాల్యూ కనుక్కుందాం. సో యాక్చువల్లీ దీనికి వాల్యూ అవసరం లేదు, ఇదే వాల్యూ 2 రూపీస్ 5 రూపీస్ వాల్యూ ఇక్కడే ఎక్స్ వేసుకోవాలి. అది నేను చేసే తప్పు. ఓకే, 5/4x ప్లస్ 4/2x ప్లస్ 3 into 2 6x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 285. ఓకే, 6 + 5 11, 2 + 6 8, 8 + 5 5 + 6 11, 11 + 2 13x. ఓకే, 5/4x ప్లస్ 13x ఈజ్ ఈక్వల్ టు 285. ఓకే, 13 4 52. 57/4x ఈజ్ ఈక్వల్ టు 285. 57 into 5 చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. 57 into 5 5 7 35, 5 5 25, 285. ఓకే అయింది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది గాయస్. సో x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. మనం ఎంత అడిగాడు? నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ 25 పైసా అండ్ 5 రూపీ కాయిన్స్. 25 పైసా అండ్ 5 రూపీ కాయిన్స్. 4x 80. ఆన్సర్ వచ్చేసి 80 అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 80. 7 నెక్స్ట్ ఇంకేంటి 23rd వన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ m ద ఈక్వేషన్స్ విల్ బి. ఇది ఈ ఈక్వేషన్ మీద నాకు అంత నమ్మకం లేదు, నాకు అంత వీక్ కూడా. ఓకే, ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ వచ్చింది, హైట్స్ అండ్ డిస్టెన్స్ పక్కా చేయాల్సిందే. ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎన్ అప్రైట్ పోల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎన్ అప్రైట్ టవర్. ఈ పోల్ యొక్క హైట్ వచ్చేసి 24√3 అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అప్రైట్ టవర్ ఈజ్ 60 degrees అన్నాడు. ఓకే, ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 60 feet away, ఫుట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 60 feet away ఫ్రమ్ ద టవర్. ఓకే, దెన్ హౌ టాల్ ఇస్ ద టవర్ యొక్క హైట్ ఎంత? ఇక్కడ 24√3 వేసుకో, ఇక్కడ హెచ్ చేసుకో, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 6 చేసుకో. tan 60 వచ్చేసి √3 అని మనం ఇందాకే చూసాము. సో tan 60 h/60 ఈజ్ ఈక్వల్ టు √3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60√3 అన్నాడు. మనకి ఏం కావాలి? ఇది మొత్తం హైట్ కావాలి. సో 24√3 కూడా యాడ్ చేయాలి. 24√3. ఓకే, 60 + 24 ఎంత? 84√3. ఆన్సర్ 84√3 ఉందా ఇక్కడ? ఎస్ ఉంది, 84√3. 7 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయలేదు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఈ పిరమిడ్ క్వశ్చన్ నాకు అంత ఈజీ కాదు. సెకండ్ HCF 6th వన్. ఇది ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫస్ట్ 10 + √25 + √108 + √154 + √225 by root of 16 + 19.25 into 4 square. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ 225 వచ్చేసి ఎంత? 15 + 54 ఇది వచ్చేసి ఎంత? ఇది ఇక్కడ 15 + ఇది 116 అవుతుంది, ఇది 13 అవుతుంది. 13 కదా, 13 + 108 చేస్తే ఎంత? 121 అవుతుంది. సో ఇది మొత్తం వచ్చేసి 11. 11 + 25 36 అవుతుంది. ఇది మొత్తం వచ్చేసి 36 అంటే 6 అవుతుంది. 6 + 10 16 కదా. పైన న్యూమరేటర్లో 4 వచ్చేసింది. అది అయిపోయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రూట్ ఆఫ్ 16 + 1925 by 100 into 4 into 4. ఓకే, 4 1 4 25. ఓకే, 4 1 25, 5 5 5 3 15. ఇక్కడ 15 పోతే 42, 5 8 40, 5 5 25, 5 7 35, 5 7 35, 77 into 4 వచ్చింది. ఓకే, √16 + 77 into 4, 4 7 28, 4 7 28. ఆఫ్టర్ 308 + 16 ఎంత? 6 2 4 1 324 వచ్చింది. 18. √18² డినామినేటర్లో 4/18 వచ్చింది. అంటే 2 2s 2 9s. ఆన్సర్ వచ్చేసి 2/9. ఆన్సర్ వచ్చేసి 2/9 ఎక్కడ ఉందా? అరే
2/9 delete. ఓకే 7 నెక్స్ట్ క్వశ్చన్ ఇది చేసాం 14th 1 23rd 1 ఈక్వేషన్స్ థర్డ్ వన్ హెచ్సిఎఫ్ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చేయొచ్చు నేను చూస్తా హెచ్సిఎఫ్ కదా హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 15 సో ఎక్స్లోను 15a ఉంది వైలోను 15b ఉంది ఓకే 15 అనేది అటెండిట్లో కాంది ఇప్పుడు 36x² మైనస్ 81y² ఈ రెండిటిల్లో అండ్ 81x² మైనస్ 9y² ఓకే వీటిలో కామన్ హెచ్సిఎఫ్ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఏం 9 కామన్ ఉంది 9 4 36 9 9 81 9 9 81 9 1 9 సో హెచ్సిఎఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 వీటి రెండింటి యొక్క హెచ్సిఎఫ్ దేంతో డివిజిబుల్ అవుతుంది అని అడిగాడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 తీసాను కదా x²లో 15² ఉంది y²లోను 15² ఉంది ఎందుకంటే 15 ఇక్కడ 15² ఉంది ఇక్కడ 15² ఉంది సో 9 ఇంటూ 15² అయితే పక్క ఇంకా మిగతా ఏది కామన్ ఉందా ఇక్కడ 9 పోయింది ఇక్కడ 9 ఉంది ఇక్కడ 9 ఉంది ఇక్కడ 4 ఉంది కామన్ తీయలేమేమి సో 9 ఇంటూ 15 ఇంటూ 15 దేంతో డివైడ్ అవుతుంది 120 180 190 5ని ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తేనే కానీ 0 రాదు సో ఈ 3 ఖతం అయిపోయినాయి 0 వచ్చే ఛాన్స్ లేదు మిగిలింది 135 బట్ టెస్ట్ చేసి చూద్దాం మనం ఎందుకు వచ్చింది తప్పు చేయడం 5 2 జా 5 7 జా 5 3 జా 3 1 జా 3 9 జా 9 9 డివైడ్ అవుతుంది గైస్ 135 ఇస్ ది ఆన్సర్ ఓకే 135 ఇస్ ది ఆన్సర్ సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే ఇప్పుడు మనకి పిరమిడ్ క్వశ్చన్ మిగిలింది ఇది మిగిలింది అండ్ ఇది ఈక్వేషన్ మిగిలింది సో నాకైతే ఇది ఈజీ క్వశ్చన్ అనిపిస్తుంది సో ఇదే సాల్వ్ చేస్తున్నాను 3 మైనస్ 6 ఇంటూ -2 -9 -3 డివైడెడ్ బై 7 అండ్ 1 ప్లస్ -2 -1 అండ్ ఇది వచ్చింది ఓకే 3 మైనస్ 6 ఫస్ట్ నేను ఇది సాల్వ్ చేస్తాను 1 -2 -1 +2 అవుతుంది 1 + 2 3 అవుతుంది ఇది మొత్తం 3 అవుతుంది 3 7 జా 21 అవుతుంది ఓకే -2 -9 9 -2 -11 -14 -14/21 ఓహ్ టైం అయిపోయింది గైస్ ఓకే సో చూసారు కదా నేను ఇప్పటికీ కొన్ని క్వశ్చన్ స్కిప్ చేశాను కాబట్టి టైం సేవ్ చేసుకోగలిగాను తిరగడం వల్ల సో ఫైనలీ సాల్వ్ చేసే క్వశ్చన్ కూడా సేవ్ చేయలేను సో నా స్కోర్ చూడండి ఈ స్కోర్ 43 మార్క్స్ మోర్ దాన్ కట్ ఆఫ్ కంటే 43 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇది సెకండ్ అటెంప్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అని చెప్పేసి ఇలా చేశాను కావాలని పేపర్ లీక్ చేశాను అని అనుకోకండి ముందే చెప్తున్నాను బట్ స్టిల్ అటెంప్ట్ ఎలా చేయాలని చెప్పడానికి నేను ఇది చేశాను మీకు ఓకే మీరు కానీ ముందే చూస్తే ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఎంత 38/42 ఓకే సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం 81 అవుట్ ఆఫ్ 90 స్కోర్ వచ్చింది 90 మార్క్స్ ఓకే చూసారు యావరేజ్ 62 చేస్తారు మీరు కానీ క్వశ్చన్ స్కిప్ చేయడం టార్గెట్ ఏమీ లేదు మనం చేయాల్సిందల్లా స్కిప్పింగ్ చేయడం తెలిస్తే అండ్ కొంచెం మంచి క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ ఉంటే ఈజీ క్వశ్చన్స్ మీద బాగా గ్రిప్ ఉంటే మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం మనం ఇక్కడికి వచ్చాము మ్యాక్సిమం అన్ని స్కోర్స్లోను సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు బాగానే ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేయడమే కాకుండా క్వశ్చన్స్లో ఏది స్కిప్ చేయడం తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుంది దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ ఆల్ సో ఇదే నా వీడియో ప్రస్తుతానికి ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాలనుకుంటే థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ వెరీ మచ్ బై